వైశ్వానరాధికరణము ఇక్కడ వైశ్వానర శబ్దము స్వర్గం కానీ జఠరాగ్ని కానీ అగ్ని కానీ ఇవి కాదు, కానీ పరమాత్మ అని చెప్పారు. దాన్నే సాక్షాత్ విరోధం జైమిని మహర్షి కూడా సాక్షాత్ అంటే డైరెక్ట్గా నువ్వు ఏ ఉపాధి లేకుండా కూడా వైశ్వానర శబ్దానికి పరమాత్మని అర్థం వస్తుంది. దీన్ని యౌగిక అర్థము అంటారు. అదే జైమిని మహర్షి చెప్పారన్నమాట. సాక్షాదప్య విరోధం జైమిని మహర్షి చెప్పినది ఏమనగా, బ్రహ్మమునందు జఠరాగ్ని ఉపాధి లేకయే వైశ్వానర శబ్దమునకు బ్రహ్మవాచకము చెప్పుట్లో విరోధము లేదు. పూర్వాపరములను ఆలోచించడం వలన వైశ్వానర శబ్దము బ్రహ్మవాచి అన్నది సునిశ్చితము, బ్రహ్మమని చెప్తోంది అంటాడు. వైశ్వానర శబ్దము 3 రకముల అర్థం చెప్పవచ్చు. విశ్వస్యసో నరస్య, ఎప్పుడు విశ్వమును రూపంగా నుండిన నరుడు వాడే వైశ్వానరుడు. విశ్వేశాం వా అయం నరః, విశ్వమునకు ఎవడు నరుడు వాడు వైశ్వానరుడు. విశ్వ వా నరస్యేతి, విశ్వమంతా ఎవరి స్వరూపము ఆ స్వరూపము కలిగిన వాడు వైశ్వానరుడు. అతడు సర్వాత్మరూపుడవుడిచే పరమాత్మయే వైశ్వానరుడు. వ్యాకరణం అనుసరించి విశ్వానర శబ్దమునకు స్వార్థంలో రాక్షస వాయసాదుల వలె తద్దిత ప్రతిమముడిచే వైశ్వానరుడవును. పూర్వపదమునకు నరే సంజ్ఞాయాం అను సూత్రం ద్వారా దీర్ఘమైనది. విశ్వనర అన్నప్పుడు విశ్వానర దీర్ఘం ఎలా అయిందంటే వ్యాకరణ సూత్రం నరే సంజ్ఞాయాం. నరశబ్దము తర్వాత ఉన్నప్పుడు అది ఒక సంజ్ఞ, పేరు చెప్తోంది అంటే విశ్వానరుడు అనేటిది ఒక సంజ్ఞ. అప్పుడు పూర్వపదానికి దీర్ఘం అవుతుంది విశ్వ. అలాగే రాక్షస వాయసాదుల వల్లే తద్ధితము ఉన్నాడు. రక్ష ఏవ రాక్షస అంటే తన్ని రక్షించిన స్వార్థపరులు రాక్షసులు అని. దానికి మొదటి యాక్షన్లో ఉన్న అచ్చుకి వృద్ధి అవుతుంది. ఇక్కడ వీకి వై వృద్ధి అయింది. అందుకని వైశ్వానరుడు వ్యాకరణ పరంగా కూడా చెప్పారు. ఈ విధంగా యౌగికార్థం చూసినాను. దీన్ని శబ్దాలు జోడించి అర్థం చెప్పేది యౌగికార్థము అంటారు. రూఢి అంటే మామూలుగా లోకల్లో ప్రసిద్ధం, ఇక్కడ అలా కాదు. యౌగికార్థము శబ్దాలు విడదీసి వాటి అర్థాలు చెప్పి దాని ద్వారా మొత్తం అర్థం చెప్పినప్పుడు యౌగికార్థం వస్తుంది. యౌగికార్థం చూసినాను, బ్రహ్మపరంగా తెలుసుకునబోదాను. అగ్రే నైతి, ముందు నుంచి నడిపించేవాడు నేత అంటాము. నైతి నేత, అందరికీ నేత. అగ్ని సర్వాత్మ ఒకటి వల్ల గార్యపతి అగ్ని కల్పన ప్రాణాహుతి అధికరణము పరమేశ్వరుని యందు యుక్తమే. అగ్ని సర్వాత్మకం అంటే అన్ని చోట్ల ఉంది అని అగ్ని. అది దానిలో గార్హపత్యాగ్ని, ఆహ్వనీయాగ్ని, దాక్షిణాగ్ని అని కల్పన చేస్తారు. తర్వాత వైశ్వానరుడు పొట్టలో ఉన్నాడు, అది ప్రాణస్వరూపము, దానికి ఆహుతి ఇస్తారు, ప్రాణాహుతి. తర్వాత అధికరణం, ఆశ్రయం అన్నిటికీ. ఈ గుణాలు పరమేశ్వరుడు కూడా యుక్తియుక్తమే అంటున్నాడు. జఠరాగ్నిలో పరమాత్మ ఉపాస చెప్పేది. ప్రతి ఉపాధి లేకయే సాక్షాత్గా పరమాత్మ ఉపాస చెప్పినను విరోధం లేదని జైమిని ఆచార్యులు చెప్తున్నారు. ఈ జైమిని ఆచార్యులు చెప్పేది ఏమిటంటే వైశ్వానర శబ్దము డైరెక్ట్గా యౌగికార్థం తీసుకున్నా పరమాత్మని అర్థం వస్తుంది అంటున్నారు. పూర్వాపర ఆలోచన ద్వారా వైశ్వానర శబ్దం పరమాత్మ నిశ్చయముగా చెప్పవచ్చును.
పరమాత్మకు చెప్పిన పరిమితి ప్రతిశత్తు శృతిని వ్యాఖ్యానం చేయుచున్నారు. ముందు ఒకసారి ఒక సూత్రంలో, వెనకటి సూత్రంలో తమేవం ప్రాదేశ మాత్రం అంటే ఒక వితస్త అంటే 9 అంగుళాలు. ఈ బొటన్ వేలు నుంచి చిటికిన వేలు దాకా ఉన్న ప్రదేశాన్ని ప్రాదేశ మాత్రం అంటారు. అది దగ్గర 9 అంగుళాలు అవుతుంది. అది ఎలాగా అంటే మన చుబుకం నుంచి కపాలం వరకు, కపాలం నుంచి చుబుకం వరకు అక్కడ ఉన్నవి పరమాత్మ స్వరూపంగా దాన్ని ఉపాసన చేస్తారు. అందుకని అది చెప్తున్నారు. పరిమితి అంటే ఉపాసన వరకు. అభివ్యక్తే రీత్యా స్మరత్య జ్ఞానుల హృదయంలో అనుభవం వచ్చుట వలన ప్రాదేశ మాత్ర శృతి యుక్తి సంగతము. జ్ఞానుల హృదయంలో ఎవరైతే ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని చింతన చేస్తూ ఉంటారో శ్రవణమన నిధ్యాసుల ద్వారా వాళ్ళకి వాళ్ళ హృదయంలో అనుభవానికి వస్తుంది కనుక దాన్ని సీమిత ప్రదేశము అని కూడా చెప్పవచ్చు. ప్రాదేశం మాత్రం అంటే సీమిత ప్రదేశం. ఉపాసకులను అనుగ్రహించడు హృదయాది పరిమాణం పరమేశ్వరుని చెప్పింది. ఉపాసన చేసే వాళ్ళని అనుగ్రహించడానికి హృదయనందు పరమేశ్వరుడు ప్రకటమవునని ఆత్మహత్యాచార్యులు చెబుతున్నారు. జైమిని, ఆత్మహత్యుడు, బాదరి ఇవన్నీ కూడా వ్యాసుల వారు అప్పుడున్నటువంటి మహర్షులకి గౌరవం ఇస్తూ వాళ్ళు చెప్పిన మొత్తం కూడా చెప్పారు. ఎందుకని? తను చెప్పేదానికి వాళ్ళు చెప్పేది సపోర్ట్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆత్మహత్యాచార్య చెప్తున్నారు అన్నాడు. హృదయంలో అభివ్యక్తమవటం వలన సర్వగత పరమాత్మను పరిమిత ప్రదేశంలో చెప్పుట యుక్తమే. ఏలనగా హృదయంలో అభివ్యక్తే అంటే ప్రకటన అవుట. హృదయ దేశంలో అనుభవం వచ్చుంటే ఆత్మహత్యాచార్యులు ఈ విధముగా అనేది. అంటే ఏమిటి? హృదయంలో ప్రకటమవుతాడు కనుక ఆ వైశ్వానుడు పరమేశ్వరుడే. ఉపాసకుల సౌకర్యం గట్టు చెప్పేది. ఉపాసకులను అనుగ్రహించేటకే హృదయ ప్రదేశంలో ప్రకటమగును. అందుకని ప్రాదేశం మాత్రం అంటే సీమిత దేశం. సీమిత దేశంలో కూడా ఆ వైశ్వానరుని ఉపాసన చేస్తారు. బాదరి ఆచార్యులు అనుస్మృతి బాదరి. అనుస్మృతి అంటే గురువు చెప్పింది, శాస్త్రం చెప్పింది అంతా గుర్తు చేసుకుని ఆ ప్రకారము స్మరణ చేస్తూ ఉంటారు. అందువల్ల కూడా ఇక్కడ పరమాత్మ అని బాదరి ఆచార్య చెప్తున్నారు. ప్రాదేశ మాత్రం గల మనస్సులోనున్న పరమాత్మ మనస్సు ద్వారా ధ్యానం చేయ కారణం చే. ప్రాదేశం అంటే శివ దేశంలో అది మనస్సులో మనం ధ్యానం చేస్తున్నాం. అందుకని ప్రాదేశం మాత్రము ఉన్నారు. విస్తృత అంగుష్ట తర్జని మధ్య భాగము ప్రాదేశ మాత్రము. విస్తృతం అంటే ఇలా తెరవడం, మూసుకోవడం కాదు. విస్తృతం అంటే ఇలా వేళ్ళు తెరిచి, అంగుష్టము తర్జని, తర్వాత అంగుష్టము తర్జని మొదటిది. ఈ మధ్య భాగం ప్రాదేశం మాత్రం ఉంటారు. లుడితెడు అని కూడా అందరు శుద్ధ తెలుగులో దీన్ని లుడితెడు అంటారు. ప్రాదేశ మాత్రమే హృదయ స్థానంలో ప్రతిష్ఠుడై ఉండడం వల్ల మనస్సు ద్వారా స్మరణ ధ్యానాదుల వలన మనం శాస్త్రం తెలుసుకుని మనస్సు ద్వారా స్మరణము ధ్యానము చేస్తాం.
వ్యాపకుడైన ఆయనను ప్రాదేశిక మాత్రమని గౌణ ప్రయోగము గావించండి బాదరి ఆచార్యులు. అది వ్యాపకుడు, కానీ మనం ధ్యానాదులు చేస్తాం గనక అది ప్రాదేశిక మాత్రంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడైనా ఉపాసన చేయొచ్చు వాడిని బాదరి ఆచార్యులు అనుచున్నారు. ఏ విధముగా ఒక సేరు కొలతలోని ధాన్యమును సేరు ధాన్యము ఉండు, అదే రీతిగా ప్రాదేశిక మాత్రం శృతిలో చెప్పింది. తర్వాత సూత్రం సంపత్తేరితి జేమని తథాహి దర్శేతి. సంపద్ ఉపాసన ముందోసారి చెప్పాను. ప్రతీక ఉపాసన, సంపద్ ఉపాసన. ప్రతీక ఉపాసనలో ప్రతీకం శాలగ్రామము నర్మదేశ్వరుడు ముఖ్యం. దానికే పూజ అంతా చేస్తాం. చందనం పూస్తాము, ధూపం నైవేద్యం చూపిస్తాము, పూలు బిల్లు పత్రాలు లేకపోతే తులసి పత్రాలు అన్ని సుగంధ ద్రవ్యాలు, తర్వాత గంగాజలంతో స్నానం చేయించడం, ఇదంతా ప్రతీకానికి చేస్తాం. అందులో ఉత్కృష్ట దృష్టి, నికృష్టంలో ఉత్కృష్ట దృష్టి ప్రతీకము ఉంటారు. తక్కువగా ఉన్న వస్తువుల్లో, చిన్న వస్తువులో ఎక్కువ భావన. ఆ నర్మదేశ్వరుణ్ణి మనము శివుడు అంటాం, శాలిగ్రామాన్ని విష్ణువు అంటాం. అదొక చిన్న ప్రదేశం, కానీ అందులో ఉత్కృష్ట దృష్టి. ఇది విష్ణువు, వ్యాపకమైన విష్ణువు, ఇది వ్యాపకమైన మహాదేవుడు అనే ఉద్దేశంతో భావన చేసి పూజ చేసేది ప్రతీక ఉపాసన. సంపద్ ఉపాసన అంటే మనోబ్రహ్మేది విజాన, మనసుని బ్రహ్మం అనుకో. ఇక్కడ ప్రతీక ఉండదు. ఏదైతే ధ్యేయమో జ్ఞేయమో దాని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకని దాన్ని సంపద్ ఉపాసన అంటారు. అది అంటున్నాడు జైమిని. ఈ జైమిని ఇంకోడు సంపత్తేది జైమిని తథాహి దర్శేతి. శిరస్సు నుండి చుబుకం ముందు చెప్పాం. ప్రాదేశిక మాత్ర స్థానంలో సంపత్తి ద్వారా సమాన ప్రక్రమంలో చెప్పిన ధ్యాన విధి సంపాదన. వైశ్వాన్ని ఉపాసించడం వలన వ్యాపక పరమేశ్వరుని ప్రాదేశిక మాత్రుడని చెప్పింది జైమినాచార్యులు. మొత్తం ఇది వాదిస్తున్న బ్రాహ్మణం కూడా శిరస్సు నుండి గడ్డ వరకు గల స్థానములో వైశ్వానర ఉపాసన చెప్పిరి. తల నుండి గడ్డం వరకు దేహావరణలో ప్రాదేశిక మాత్రంలో వైశ్వానర ఉపాసన ప్రతిపాదించడం వలన పరమేశ్వరునికి పరిచ్ఛిన్న పరిమాణం ప్రాప్తమైనది. దానినే శృతి ప్రాదేశిక మాత్రం అన్నది. జైమినాచార్యులు అంటున్నాం. వేదక శృతిలో ప్రాదేశిక మాత్రం ఇవ హ వై దేవాహ సువిదిత అభిసంపన్న అని శృతి ఉంది. దేవతలు అపరిచ్ఛిన్నమైన ఈశ్వరుని సంపత్తి ఉపాసన ద్వారా ప్రాదేశిక మాత్రులను తెలుసుకుని సంపన్నులైది. వాచనీయ బ్రాహ్మణం, ఇది బ్రాహ్మణ భాగం. నందు స్వర్గము నుండి పృథ్వీ వరకు ఉన్న వైశ్వానర అవయములను, స్వర్గము నుండి పృథ్వీ వరకు ముందు చదివాం. స్వర్గము తల ఆ వైశ్వానరుడికి, పృథివీ పాదాలు, అవి అంతా అవే అవయవాలు. మూర్ధ అంటే కపాలం, చుబుకము గడ్డము, ఈ మధ్యలో ఈ అవయవాల్లో ఇది స్వర్గము, ఇది సూర్యచంద్రులు, ఇది వాయువు, ఇది మధ్యప్రదేశము, ఇలాగా చింతన చేస్తారు. అవయవంలో త్రిలోకి వైశ్వానుని చెప్పింది. త్రైలోక్యాత్మ వైశ్వానుని ప్రాదేశిక మహత్తత్వం చెప్పింది. అంటే లిమిటెడ్ ప్లేస్ అని. ఆమనంతి ఏనం అస్మిన్. ఆమనంతి అంటే వేదంలో చదువుతారు. ఏనం పరమాత్మానం అస్మిన్, ఈ
ప్రాదేశిక మాత్రంలో వాళ్ళు చదువుతారు. జాబాల శుద్ధి శిరస్సు నుండి గడ్డం వరకు గల మధ్య భాగంలో పరమేశ్వరుని ఉపాసించవలనని చెబుతున్నది. గడ్డం వరకు ప్రదేశ మాత్ర స్థానంలో పరమేశ్వరుని చెబుతున్న జాబాల శుద్ధిలో ఈ దేశ మాత్రం గురించి ఏషో అనంతో అవ్యక్త ఆత్మ సో అవిముక్తే ప్రతిష్ఠిత ఇది. సో అవిముక్త కస్మిన్ ప్రతిష్ఠిత ఇది వర్ణాయాం నాస్యాంచ మధ్య ప్రతిష్ఠిత. ఆయన అనంతుడు అవ్యక్తము అయిన ఆత్మని నువ్వు ఎక్కడ ప్రతిష్ఠ చేస్తావు అంటే వర్ణాయాం నాస్యాం. ఇది జాబాశుద్ధి చెప్తుంది. అంటే ఇక్కడ నాసిక మధ్యలో అంటే కనుబొమ్మల మధ్య నాసిక వరకు, అంటే ఈ కనుబొమ్మల మధ్యలో నాసిక మూలస్థానం అక్కడ, దాని వారణాసి అక్కడ ఆ పరమేశ్వరుని ప్రతిష్ఠ చేసుకుని ధ్యానం చేయాలి అని చెప్తారు. అనంతుడై స్పష్టంగా ఎరుంగరాని వాడు పరమేశ్వరుని అవిముక్తమున బద్ధుని జీవించి ఉన్నాడు. అవిముక్తమెచ్చట వర్ణకును నాసిక మధ్యలో ఆత్మ ప్రతిష్టమై ఉన్నది. పౌరాణికులు అంతర్వారణాసి కనుబొమ్మల మధ్యస్థానము అది అంతర్వారణాసి. జీవ పరమేశ్వరుల భేదము కల్పితం కనుక జీవుని యందు ఉన్నవాడు పరమేశ్వరుడే. కాన పరమేశ్వరుని చెప్పుడుకో ప్రాదేశ మాత్ర శృతి యుక్తియుక్తము. సర్వాత్మ స్వరూపుడైన పరమాత్మయే వైశ్వానరుడన్నది సిద్ధమవుతున్నది. ఇది ఈ బ్రహ్మసూత్ర హృదయంలో ప్రథమాధ్యాయంలోని ద్వితీయ పాద సంకలనము పూర్తయింది. ఇప్పుడు ప్రథమాధ్యాయంలో మూడో పాదం. ఇక్కడ ముందు ఉపాస్య బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము అని చెప్పాం. జ్ఞేయం అంటే ఏది తెలుసుకోవాలో, ఉపాస్యం అంటే ఏది ఉపాసన చెయ్యాలో. ఇప్పుడు ఇక్కడ ఏది తెలుసుకోవాలి, జ్ఞేయము. ఇది మూడో పాదం. ప్రథమాధ్యాయం మూడో పాదంలో జ్ఞేయ బ్రహ్మ గురించి విచారం చేస్తాం. మొదటిది స్పష్టలింగములు, 2, 3 అస్పష్టలింగములు, 4 కేవలం పదముల విచారణ. 4వ పాదం మొదటి అధ్యాయంలో 4వ పాదం. అక్కడ స్పష్టము లేదు, అస్పష్టము లేదు. కొన్ని పదాలు తీసుకుని ఇది బ్రహ్మమా కాదా అని విచారం చేస్తారు. 2వ పాదంలో ఉపాస్య బ్రహ్మను గురించి విచారం చేశారు. ఇప్పుడు 3వ పాదంలో జ్ఞేయ బ్రహ్మని గురించి విచారం చేస్తారు. ఈ పాదమునందు అస్పష్ట బ్రహ్మ చిహ్నములు గల జ్ఞేయ బ్రహ్మ విషయంలో విచారం బాహుళ్యముగా చెప్పింది. ఈ ప్రథమాధ్యాయం 3వ పాదంలో స్పష్ట బ్రహ్మ చిహ్నములు, 1వ పాదం స్పష్ట బ్రహ్మ చిహ్నములు, 2, 3 అస్పష్ట బ్రహ్మ చిహ్నములు. బ్రహ్మ చిహ్నాలు ఉన్నాయి, సాధారణంగా చదివే వాళ్ళకి ఏమి తెలియదు. అందుకని దీన్ని అస్పష్ట బ్రహ్మ చిహ్నములు అన్నారు. అలా అస్పష్ట బ్రహ్మ చిహ్నాలు ఉన్న వేదాంత వాక్యాలను తీసుకుని విచారణ చేస్తారు. వేదాంత వాక్యం ఉపాస్య బ్రహ్మ విషయములను బ్రహ్మ ఎందు సంబంధం ఉంటుంది ఈ పాదంలో ప్రతిపాదించింది. ఉపనిషత్తుల్లో ఎక్కడ ఏ వాక్యం తీసుకున్నా ఈ ఉపనిషత్తులన్నింటినీ వేదాంతం అంటారు. ఏ వాక్యం తీసుకున్నా ఆ వాక్యము షడ్లింగ విధ తాత్పర్యాల ద్వారా బ్రహ్మనే చెప్తుంది. అంటే ఉపనిషద్ వాక్యాలన్నిటి సమన్వయము, అర్థము, ఆత్మ పరమాత్మల ఏకత్వము, బ్రహ్మ గురించి చెప్పుట అన్నది నిశ్చయం. అందుకని
వేదాంతం అంతా శ్రవణం చేసి ఏ నిశ్చయంలోకి రావాలి? ఉన్నది బ్రహ్మ ఒకటే, జగత్ అనిత్యము, అదే నా స్వరూపంలో ఉంది. ఈ బ్రహ్మాత్మల ఏకత్వమే శ్రవణ ఫలము. వేదాంతం విన్నాము ఉంటాము, విని ఏం ఒరిగింది, ఏం తెలుసుకున్నావు అంటే బ్రహ్మాత్మల ఏకత్వము. ఇది బుద్ధిస్తరంలో తెలుసుకున్నప్పటికీనో పూర్తిగా అనుభవంలోకి రాదు. ఎందుకని? అనేక జన్మల నుంచి మనసు బహిర్ముఖము, దేహాభిమానము, అహంకారము ఉన్నాయి. తర్వాత ఈ ప్రపంచం నిత్యము అనేటువంటి ఒక దృఢ విశ్వాసం మనసులో కూరుకుపోయింది. ఈ గాఢమైన సంస్కార అహంకారము, అభిమానము, ఈ జగత్ నిత్యత్వము ఇవన్నీ తీసేయడానికి ఎప్పుడు ఆ వేదాంత వాక్యాలు మననం చేస్తూ ఉంటాయి. ఇవి రెండు శ్రవణము మననము దృఢమైతే దాంతదే ధ్యానము, బ్రహ్మాత్మిక ధ్యానానికి మనసు తయారవుతుంది శుద్ధమయ్యి. అందుకని ఇక్కడ జ్ఞేయ బ్రహ్మం లేక ఉపాస్య బ్రహ్మం విషయముల గురించి సమన్వయం చెప్తున్నారు. అంటే వేదాంత వాక్యాలన్నీ బ్రహ్మలోనే సమన్వయం అవుతాయి. జ్ఞేయ బ్రహ్మం సమన్వయం బోధించుటకు ఈ పాదము ఆరంభించింది. దుర్భాద్యధికరణము. ద్యు అంటే స్వర్గము, భూ అంటే పృథివీ. ఈ రెండింటితో ఉన్నటువంటి అధికరణం చెప్తున్నారు. దుర్భాద్యధికరణం. క్రిందటి అధికరణం మూడు లోకంలో వ్యాపకమైన త్రిలోకాత్య వైశ్వానరుని పరమాత్మ చెప్పి, మూడు లోకాల్లో వ్యాపించినటువంటి పరమాత్మ వైశ్వానరుడు, ఆ వైశ్వానుడే పరమాత్మ అన్నారు. ఆయతనము, ఆధారము, మూడు లోకముల ఆయతనము పరమాత్మ కన్నా భిన్నమగును అనే ఆక్షేపములకు సమాధానంగా ఈ అధికరణం ప్రారంభించింది. నేల మీద కుండ ఉంది అన్నాము కదా, ఆ కుండ ఉండడానికి ఆధారం నేల. అలాగే నువ్వు మూడు లోకాల్లో వ్యాపించిన పరమాత్మ అన్నావు. ఆ పరమాత్మకి ఆధారం వేరుగా ఉండాలి అని పూర్వపక్షి ఆక్షేపం. అందుకని ఈ వైశ్వానధికరణానికి, ఈ దుర్భాద్యధికరణానికి ఆక్షేప సంగతి అని చెప్పారు. ఇప్పుడు విషయం, యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షం ఓతం మనః సహ ప్రాణైశ్చ సర్వై తమేవేకం జానథ ఆత్మానం అన్యోవాచ విముంచత అమృతస్య ఏష సేతుః. యస్మిన్ దీనిలో, పృథివీ, పృథివీ అంటే భూమి పూర్తిగా, అంతరిక్షం మధ్యలోకం, పైన స్వర్గము, కింద పృథివీ, మధ్యంతా అంతరిక్షం అంటారు. అంతరిక్షం. ఓతం, ఓతప్రోతం అంటే ఏ విధంగా అయితే బట్టలో నిలువు దారాలు, అడ్డదారాలు ఉంటాయో పూర్తిగా అవే ఉంటాయి బట్టలో. ఈ పడుగు పేక అంటారు. వీటి ద్వారా బట్ట వ్యాపకం. అలాగే ఈ అంతరిక్షము, పృథివీ, ఇదంతా కూడా ఆ పరమాత్మలో వ్యాపకం. మనస్స ప్రాణైశ్చ సర్వై. మనస్సు కూడా, ప్రాణం అంటే అన్ని ఇంద్రియాలు. తమేవ ఏకం జానత. ఈ అన్నిట్లో వ్యాపకమై ఏదైతే ఉందో అదే తెలుసుకో. ఆత్మానం, అదేమిటి ఆత్మ. అన్యవాచు విముంచత. ఈ ఆత్మ పరమాత్మల సంబంధమైనవి కాకుండా
మిగిలిన ఏ వాక్యాలు విచారం చేయవద్దు అంటాడు. అన్యావాచ విముంచత అత అమృతస్య ఏష సేతు. ఇది అమృతత్వం. అమృతత్వం అంటే నా మ్రియతే అమృత, ఇక మళ్ళీ చావడం అంటే పుట్టుకు ముందు ఉండదు. అందుకని అమృతస్య ఏష సేతు. సేతు అంటే మామూలుగా ఆనకట్ట అంటాము, ఇక్కడ సేతు అంటే పొందేయడానికి మార్గం. దీనిలో ద్యులోకం, పృథివీ, అంతరిక్షం, ద్యౌ పృథివీ అంతరిక్షం మూడు సంపూర్ణ ఇంద్రియములతో పాటు మనసు కూడా ఓతప్రోతము. అది ఓతప్రోతం. ఏ విధంగా అయితే దారాలు బట్టలు ఓతప్రోతము, వస్తువులు నిలువుదారంలో అడ్డదారంలో. ఆ ఒక్క ఆత్మనే తెలుసుకును, మిగిలిన అనాత్మ విషయముల చింత వదిలివేయం. ఇదే సంసారం దాటించి అమృతత్వం పొందుటకు సేతువు ఆనకట్ట. ఈ వాక్యం ఈ అధికరణను విచారణ ఈ విషయము. ఈ వాక్యం ఏది? యస్మిన్ దేహో పృథ్వీ నుంచి సేతు వరకు. ద్యులోకాదుల ఆధారం ప్రధానమా జీవుడా? ఒకటి చెప్పావు అంటే దానికి ఆధారం ఉండాలి. ఆధారం ప్రధానమా జీవుడా పరమాత్మ అని సంశయం. పూర్వపక్షి అంటాడు, స్మృతిలో ప్రసిద్ధమైన ప్రధానం జగత్తుకి కారణమైనందున అన్నింటికీ ఆధారం అని చెప్పేది. లేనిచో భోక్త అయినందున భోగ్య ప్రపంచం ఆధారం జీవుడు అనవచ్చును. ఇలాగా పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, ద్యులోక భూలోకాదుల ఆధారం పరమాత్మ, ప్రధానం కానీ జీవుడు కానీ కాజాలరు. ఇందులో కనుక పరమాత్మను చెప్పి ఆత్మశబ్ద ప్రయోగం వల్ల తమైవేకం జానథ ఆత్మానం, ఇక్కడ ఆత్మశబ్దం ప్రయోగించారు. ముక్త పురుషుల గంతవ్య స్థానం జీవుడు కానీ ప్రధానం కానీ కాదు. ముక్త పురుషులు జీవుడు కాదు, ప్రధానం జడము కాదు. మిగిలింది ఏంటి? అడిగిన దాంట్లో పరమేశ్వరుడు. అందుకని బ్రహ్మ యొక్క ప్రకరణము. ఇక్కడ ప్రకరణం దేని గురించి చెప్తున్నాము? బ్రహ్మ గురించి చెప్తున్నాం. ఓ జీవుడును ప్రధానం ఎలాగ వస్తారు? మన వేపరం చెప్తారు రామాయణంలో పిడకల వేట అని. అలా కాదురా బాబు, ఇది బ్రహ్మ యొక్క ప్రకరణము. ఆ బ్రహ్మమునకు సర్వజ్ఞత్వము సర్వశక్తిమత్వము కలదనేది. ఆ బ్రహ్మ సర్వం జానాతి, సర్వస్వరూపం, సర్వశక్తిమంతం. అన్నిటికీ ఉన్న శక్తి ఆ పరమాత్మ వల్లే వస్తుంది. అందువల్ల ద్యులోకాల ఆధారం పరమాత్మయే. ఇప్పుడు వైయాసిక న్యాయమార్గం. సూత్రం ప్రధానం భోక్తేషు జిహ్వాచాయతనం భవేత్. శృతి స్మృతి ప్రసిద్ధాభ్యాం భోక్తృత్వాచ్చ ఈశ్వర నేతరః. నా ఆద్యౌ పక్షౌ ఆత్మశబ్దాన్న భోక్త ముక్తగమ్యతః బ్రహ్మ ప్రకరణాదీశ సర్వజ్ఞత్వాదిస్తథా. సూత్రం, సూత్రం అంటే హిరణ్య గర్భుడు, ప్రధానం సాంఖ్యుల ప్రధానం, భోక్త జీవుడు, ఈశో ఈశ్వరుడు. 4 చెప్పాడు. సూత్రం ప్రధానం భోక్త ఈశో దుభ్యాచాయతనం భవేత్. ఈ అంతరిక్షము, స్వర్గము, భూమికి ఆధారము. వీటిల్లో ఏదవుతుంది? స్మృతి ప్రసిద్ధాభ్యాం భోక్తృత్వాచ్చ ఈశ్వరేతరః. ఈశ్వరుడు కాదు. శృతిలో స్మృతిలో వేదంలో
స్మృతుల్లో భోక్త జీవుడని చెప్పారు. అందుకని ఈశ్వరుడు కన్నా మిగిలిన ఏమైనా అవ్వచ్చు, అంటే హిరణ్య గర్భుడు కానీ ప్రధానం కానీ జీవుడు కానీ అవ్వచ్చు అంట. ఎవడు? పూర్వపక్షి. ఇప్పుడు సిద్ధాంత సమాధానం, నా ద్యౌ సూత్రార్థము కాదు, ప్రధానం కాదు. పక్షవు మొదటి పక్షాలు కాదు. ఆత్మశబ్దాన్న భోక్త ముక్త గమ్యత. ఆత్మశబ్దాన్ని ప్రయోగించారు కనుక భోక్త అయినటువంటి జీవుడు కూడా కాదు. ఎందుకని? ముక్త పురుషులు జీవుని కానీ ప్రధానం కానీ పొందరు. అందుకని ఇంకా ఏమిటి? బ్రహ్మ ప్రకరణాలు. ఇక్కడ బ్రహ్మ ప్రకరణం జరుగుతోంది. ఈశ సర్వజ్ఞత్వాది తథా. అందుకని ఇక్కడ ఈశ్వరుడే జిహ్వాది ఆయతనము. యస్మిన్ ద్యౌ పృథివీ అను శృతిలో ద్యులోకము భూలోకాలకు ఆధారం సూత్రాత్మయ ప్రధానమా, జీవుడా లేక ఈశ్వరుడా అని సంశయం రాగా పూర్వపక్షి శృతి స్మృతుల్లో ప్రసిద్ధమైనది మరియు ఆత్మశుద్ధం ద్వారా తెలుస్తున్నందున భోక్తృత్వం వినబడటం వలన ఈశ్వరుడు కాక మిగిలిన తీసుకుంటాడు. సూత్రాత్మ ప్రధానములకు జీవుడు సర్వలోక ఆధారము అని పూర్వపక్షి అంటే అనగా ద్విలోకాలకు ఆధారం పరమాత్మే. సూత్రాత్మ కానీ ప్రధానం కానీ జీవుడు కానీ కాదు. ఆత్మశబ్ద ప్రయోగము ముక్త పురుషుడు ప్రధానము కానీ జీవుడు కానీ చేరడు, ఈశ్వరునే చేరుడు. సర్వజ్ఞత్వాది గుణముల బ్రహ్మ ప్రకరణం నడుస్తున్నది. ఇక్కడ బ్రహ్మ ప్రకరణం జరుగుతోంది. ఆ బ్రహ్మ సర్వజ్ఞుడు అని. కానీ ఈశ్వరుడే ద్విలోకాదుల ఆధారమును సిద్ధాంతం. అప్పుడు భారతీయ తీర్థుల వారు చెప్తున్నారు, ముండకోపనిషత్తులో ఈ విధముగా చెప్పబడింది. యస్మిన్ ద్యోః పృథివీ చాంతరిక్షం ఓతం మనః సహ ప్రాణశ్చ సర్వే తమేవైకం జానత ఆత్మానం అన్యావాచో విముంచిత అమృతస్య ఏష సేతుః. దేనిలో అయితే ఈ స్వర్గము, పృథివీ, అంతరిక్షము, ఓతప్రోతము దాన్నే తెలుసుకో. మిగిలిన వాక్యం మీదనే అనాత్మ చింతన వదిలిపెట్టే. ఇదే అమృతత్వ సాధనకి, మోక్షం పొందడానికి ఆధారము, సేతువు, మార్గము. ఏ అక్షర పురుషుని యందు ద్యులోకము, అక్షరము అంటే నా అక్షరైతే అక్షర అవినాశితత్వం. ద్యులోకము భూమి, ఆకాశము, మనస్సు, ప్రాణములు, సర్వేంద్రియములు ప్రతిష్ఠింపబడినవో అతడే ఆత్మ, అతడే స్వరూపుడు. ప్రాపంచిక విషయాలు వచ్చిన వీడుము. ఇదే అమృతత్వమునకు మార్గము. సేతు అంటే ఇక్కడ మార్గం చెప్పారు. పైన చూపిన రీతిగా ముందు స్థితిలో ద్యులోక భూలోకాదుల్లో గల సంపూర్ణ జగత్తునకు ఆత్మయే ఆధారము. ఆధారమునే తన ఆత్మరూపంగా తెలుస్తుంది. ఏ ఆధారం అయితే ఉందో అదే ఆత్మ. అహం బ్రహ్మాస్మి. ఆశ్రయించుచున్న ద్యూ భూలోకాదులను కాదు, దానికంటే వేరైన అనాత్మను నిర్ధారించు తర్కశాస్త్రాది వాచనమును వదిలివేయము. ఏదైతే ఈ మూడు లోకాల్లో వ్యాపించి ఉందో దాన్ని ఆత్మరూపంగా తెలుసుకో. కానీ ఆ ఆత్మని ఆధారంగా చేసుకుని ఉన్నాయి ఈ ద్విభూలోకాదు. అందుకని వాటిని ఆత్మగా తెలుసుకోకు. వీటిని ద్విభూలోకాదులను ఏదైతే అన్నిటికీ ఆధారమో దేనికి ఈ ద్విభూలోకాదులకి ఆధారము. అందుకని
ఏదైతే ఆధారమో అన్నిటికీ అదే ఆత్మ, దాన్ని ఆత్మగా తెలుసుకో. అనాత్మను ప్రతిపాదించు. తర్కశాస్త్రాధిపతులను వదిలివేయము. ఎక్కువగా తర్కము, మీమాంస, యోగము, వ్యాకరణము, ఛందస్సు, వీటిల్లో ఎంత కావాలో అంతే బుద్ధి పెట్టు. తెలుసుకున్న తర్వాత వదిలిపెట్టేసేసి వేదాంత చింతన చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చదవాలి అంటే పూర్వపక్షి సాంఖ్యుడు వాడి మతం ఏదో తెలుసుకోవాలి. అప్పుడు వాడు వేసే ప్రశ్న తెలుస్తుంది. అలాగే తర్కం, అందుకని తెలుసుకోవాలి. కానీ వాట్ల చింతనలో నువ్వు పూర్తి టైం వేస్ట్ చేయకు, వదిలే అంటున్నాడు. ఏలనన్నా అవి పురుషార్థ సాధనములు కావు. అవి నీకు మోక్షాన్ని ఇవ్వవు. జీవభూములో స్వర్గభూములకు ఆధారం సూత్రాత్మయ ప్రధానమా, ఓక్త జీవుడా లేక ఈశ్వరుడా? ఇది పూర్వపక్షం. అప్పుడు పూర్వపక్షి తన తర్కాన్ని చెప్తున్నాడు. సూత్రాత్మ హిరణ్య గర్భుడు కావచ్చును. ఎందుకు? వాయునా వై గౌతమా సూత్రేణ అయం చలోక పరస్యలోక సర్వాణి చ భూతాని సందృద్ధాని భవంతి. ఓ గౌతముడా, వాయువు గొప్ప త్రాడు. దానితో ఈ లోకములు పరలోకములు భూతములు అన్నీ వాయువును సూత్రముతో గుచ్చబడి ఉన్నవి. అందుకనే మనిషి పోగానే అన్ని ఒక చోట చేర్చినటువంటి అవయవాలు, శరీరం, అది కాళ్ళు చేతులు ఇలా విప్పేసేసి పడిపోతుంది. ఎందుకని? అన్నిటినీ సందిగ్ధము చేర్చి పట్టుకునేటువంటి వాయువు పోయింది శరీరం నుంచి. అలాగే ఈ అన్ని లోకాలు ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాలు వాట్ల పరిధిలో తిరుగుతున్నాయి. ఒకటి దిక్కోదు, కొట్టుకోదు, కింద పడదు. ముఖ్యం ఏమిటంటే ఇవేవి కింద పడవు, ఆకాశంలో ఉన్నాయి. మరి వీటిని అంటే పట్టుకునేది సూత్రాత్మ హిరణ్య గర్భుడు, సమిష్టి సూక్ష్మ అభిమాని దేవత. అందుకని అది సూత్రాత్మ అంటారు. శృతి ప్రసిద్ధి ద్వారా వాయు సూత్రాత్మ, అది దుర్భాది ఆయతనము. ఆ సూత్రాత్మ వీటిలన్నింటికీ ఆధారము ఉంటాడు. స్వర్గానికి, అంతరిక్షానికి, భూలోకానికి. లేకపోతే ప్రధానం, మా ప్రధానం, దాన్ని సాంస్కృతిలో సర్వాధారంగా ప్రసిద్ధమనుచున్నారు. కాను భోక్త లేక జీవుడు అనవచ్చును. తమైవేకం జాత ఆత్మానం. భూమ్యాదులకు ఏ పదార్థాల ఆధారమో దాన్ని ఒక్కదాన్నే తెలుసుకున్నాము. ఆత్మశబ్ద ప్రయోగం వల్ల ఇక్కడ పూర్వపక్షం భోక్త జీవుడు కావచ్చును, లేకపోతే ప్రధానం కావచ్చును, లేకపోతే హిరణ్య కూడా కావచ్చును అని పూర్వపక్షి చెప్పాడు. అప్పుడు సిద్ధాంత సమాధానం చెప్తున్నాడు. సూత్రార్థ ప్రధానములను మొదటి రెండు పక్షములు సంభవమే లేదు. స్వర్గభూములకు ఆధారం కానేరవు. ఆత్మశబ్ద ప్రయోగం అనర్హం కనుక ఆత్మశబ్దానికి భోక్త జీవుడైనా అతడు కూడా స్వర్గభూములకు ఆధారం కానేరడు. ఇవేవి ఆధారం కాలేవు. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యుపైతి.
యథా పశ్యతే రుక్మవర్ణం తత్వదర్శి స్వయం జ్యోతి స్వరూపుడైన సువర్ణమైన రుక్మవర్ణం బ్రహ్మ ఉత్పత్తి స్థానమైన జగన్నిర్మాత పరమేశ్వరుని పూర్ణ పురుషునిగా తెలుసుకును. ఎప్పుడు తత్వదర్శి పశ్యతే అంటే అనుభవిస్తాడు. కర్తారం ఈశం రుక్మవర్ణం సువర్ణ రంగులో ఉన్నటువంటి ఈ జగత్కి కర్త ఈశ్వరుడు శాసించేవాడు. పురుషం పూర్ణాత్ పురుష వ్యాపించి ఉన్నవాడు. ఈ హిరణ్యగర్భ వీటికి కర్త బ్రహ్మయోని. ఈ జగత్కి ఆ పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. యదా పశ్య తదా విద్వాన్. ఆ జ్ఞాని ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు పుణ్యపాపే విధూయ ఆ పుణ్యపాపములను వదిలేసి నిరంజన పాపము అశుద్ధము లేనటువంటి పరమం సామ్యం ఉపైతి ఆ ఏకరసంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని పొందుతాడు. అదే ఇక్కడ చెప్తారు. ఎప్పుడు తత్వదర్శి స్వయం జ్యోతి రూపుడైన సువర్ణమైన బ్రహ్మ ఉత్పత్తి స్థానమైన జగన్నిర్మాత పరమేశ్వరుని పూర్ణ పురుషునిగా తెలుసుకును. అందుకని మళ్ళీ పశ్యతి అంటే ఏంటన్నారు? అనుభవించును. పుణ్యపాపమును వదిలి నిరంజనుడై అద్వైత రూపమైన సమానత్వం పొందును. వాడు కూడా బ్రహ్మలాగే అద్వైత రూపాన్ని పొందుతాడు. దుర్భాజాయతనమును ముక్త పురుషులు పొందుతారని వినిపించుతున్నది. అది భోక్త అయిన జీవుడు సర్వాధారం కాజాలడు. కస్మిన్ భవో విజ్ఞాతే సర్వమిద విజ్ఞానం భవతి. ఇది ప్రతిజ్ఞ. శిష్యుడు పోయి అడుగుతాడు, దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుంది, దేనిని తెలుసుకుని సర్వం తెలియను. ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానంతో విషయం ఉపక్రమించింది. బ్రహ్మవేద బ్రహ్మయే భవతి. అప్పుడు బ్రహ్మను తెలుసుకుంటే వాడు కూడా బ్రహ్మ అయిపోతాడు అని ఉపసంహారం గావించు. ఇది బ్రహ్మ ప్రకరణం. సర్వజ్ఞాత్వాలు చెప్పుడు వలన భూతములకు కారణము ఆధారం చెప్పుడు వలన దుర్భాజాయచనము బ్రహ్మమే అని చెప్పారు. అందుకని సర్వజ్ఞత్వం. తర్వాత ఇక్కడ బ్రహ్మవేద బ్రహ్మయే భవతని చెప్పారు. దేని తెలుసుకుంటే అంతా తెలుసుకోబడుతుంది. హిరణ్యగర్భ బ్రహ్మ కూడా ముక్త పురుషుడు కాడు. 100 ఏళ్ళు జీవించిన తర్వాత అప్పుడు ముక్తుడవుతాడు. కానీ ఇక్కడ ఏమిటి? ఇక్కడ శరీరంలో ఉండగా ఎవడైతే ఆ పరమాత్మను అనుభవించాడో విద్వాన్ పశ్యతే ఎప్పుడైతే అనుభవించాడో తథా నిరంజన పరమం సామ్యం ఉపైతి. అప్పుడు ఆ బ్రహ్మతో సమత్వాన్ని పొందుతాడు అని చెప్పారు. అందుకని ఇది బ్రహ్మ ప్రకరణం. హిరణ్యగర్భ ప్రకరణం కాదు, ప్రధాన ప్రకారం కాదు, జీవుని ప్రకారం కాదు. ఆ ప్రకరణాలు కావు. అందుకని సర్వజ్ఞత్వాదు. ఆ హిరణ్య గర్భుడిని కూడా నడిపించేవాడు ఆ పరమాత్మ. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హనుమంతుడిని జ్ఞానినాం అగ్రగణ్యం అంటాం. ఏమిటంటాము? జ్ఞానంలో మంచి శ్రేష్ఠుడు ఎవరు? హనుమంతుడు. మరి జ్ఞానంలో శ్రేష్ఠుడు అయినప్పుడు హనుమంతుడికి ముక్తి ఇవ్వాలి కదా. పరమాత్మ ముక్తి ఇవ్వలేదు. ముందు కల్పంలో ఈ బ్రహ్మగారి ఆధ్యాయం ఇప్పుడు 52-53 సంవత్సరాలు. ఆయన మళ్ళీ 100 ఏళ్ళు ఉంటాడు. అంతకాలం హనుమంతుడు చిరంజీవిగా ఉంటాడు.
ఆయన ముక్తి పొందిన తర్వాత ఈ హనుమంతుడు హిరణ్యగర్భ బ్రహ్మ అవుతాడు. ఆ తర్వాత 100 ఏళ్ళు ఉన్న తర్వాత ముక్తి వస్తుంది. కనుక సూత్రాత్మ నడిపించేది ఎవడు? ఆ పరమ. దుర్భాధ్యాయతనం స్వశబ్దా. ఇక్కడ చెప్పారు స్వ ఆత్మశబ్దం, అందుకని ఆత్మశబ్దం చెప్పారు. కనుక స్వ అంటే ఆత్మ, ఆత్మీయ, ధనం, జ్ఞాత 4 అర్థాలు ఉన్నాయి. అందులో సందర్భానుసారం ఏదో ఏ అర్థమైతే నప్పుతుందో అదే తీసుకోవాలి. యస్మిన్ యహో పృథ్వీచ అంతరిక్షం, దేనిలో అయితే ఈ స్వర్గము, పృథివీ, అంతరిక్షం ఓతప్రోతమైందో కల్పితములో ద్విలోకాలుగా ఆశ్రయ పరబ్రహ్మమే. బ్రహ్మవాచకమైన ఆత్మశబ్దం, స్వశబ్ద ఆత్మ. స్వశబ్దం అంటే ఆత్మ. పూర్వపక్షంలో ప్రధానములు ఉపాసన, సిద్ధాంతంలో బ్రహ్మజ్ఞానం అని ఫలభేదము. జ్యోశ్చ భూశ్చ ద్యుభౌ. ఇక్కడ ద్యుభాధ్యాయత్రం అన్నప్పుడు ఈ ద్యుభ్యాం అన్నది దానికి సమాసం చెప్తున్నారు. ద్యుభాధ్యధికరణం అన్నారు కదా, ద్యుభాభ్యాం అన్నదానికి సమాసం చెప్తున్నారు. ద్యౌశ్చ భూశ్చ ద్యుభౌ. ద్యువ్ అంటే స్వర్గం, భూ అంటే పృథివీ. ఇవి 2 కర్మధార సమాసం చేస్తే ద్విభువ అవుతుంది. ద్విభువ ఆది. ఇవన్నీ అన్నిటికీ ద్యుభూ, అంతరిక్షము, బ్రహ్మాండము అన్నిటికీ ఇవి 2 ఆది. ద్విభువ ఆది జగత. మొత్తం జగత్తుకి అంతా జగత్తు చెప్పకుండా 2 శబ్దాలు చెప్పారు, స్వర్గము, పృథివీ. ఆదిగా గల జగత్తంతా దుగ్వాధి. ఆయతనం, ఆయతనం అంటే ఆధారం. స్వర్గము, భూలోకము దేనిలో ప్రధానములో అట్టి సర్వలోకాధారము పరబ్రహ్మమే అగును. సర్వలోక ఆధారము అది పరబ్రహ్మం అవుతుంది. స్వశబ్దాత్ పరబ్రహ్మ స్వరూపం చెప్పుడికే ఆత్మశబ్ద ప్రయోగం గావించింది. స్వ అంటే 4 అర్థాలు. ఇందులో ఏ అర్థం తీసుకున్నారు? ఇక్కడ ఆత్మశబ్దం. ఆత్మ, ఆత్మీయ, ధన, జ్ఞాత. జ్ఞాత, ధన. జ్ఞాతులంటే చుట్టాలు, ధనం అంటే ధనము. ఆత్మీయ, ఆత్మకు సంబంధించినని కూడా చెప్పచ్చు. స్వజన అంటే వీళ్ళందరూ మా వాళ్ళు. అలాగే కేవలం స్వ అంటే ఆత్మ. ఇక్కడ స్వశబ్దాత్ అన్నప్పుడు ఆత్మశబ్దం తీసుకున్నారు. తమైవైకం జానత ఆత్మానం. ఆ ఒక ఆత్మనే తెలుసుకో, ఆత్మను ఒకదాన్నే తెలుసుకున్నాం. ఆత్మశబ్దము పరమాత్మ విషయంలోనే అనుభవము, అన్యత్ర కాదు. ఉపాధి విశిష్టమైన జీవాత్మని కూడా ఆత్మశబ్దం ప్రయోగించరు కదా అంటే తమేవ ఏకం జానత ఏవ శబ్దం. నేను నువ్వు తెలుసుకుంటే ఏమరుగుతుంది? నేను ఉన్నాను, నాలో ఆత్మ ఉంది, ఏమీ అరగదు. సర్వాంతరైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము బ్రహ్మ, అది నేను. ఈ సంపూర్ణ జగత్తుకి అధిష్టానము నేను, అన్ని లోకాలకి అధిష్టానం నేను. అంతా నాలోనే ఉంది. నేను అన్నిట్లో ఉన్నాను, అన్ని నాలో ఉన్నాయి. ఈ అనుభవము అది ఆత్మానుభవము, బ్రహ్మతో ఏకత్వం. అందుకని ఏవా ఏవా అన్నప్పుడు ఆ బ్రహ్మరూపంలో అధిష్టానమైన ఆత్మను తెలుసుకోవాలి.
శబ్దప్రయోగం వల్ల కార్యరూపమైన విశిష్ట చైతన్యము గ్రహణము కాదు, విశేషంతో కూడిన జీవ చైతన్యం కాదు, నిరుపాధిక నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే విజ్ఞేయం. అది తెలుసుకోవాలి. దేని మీద దేవతను కూర్చున్నాడో దాన్ని తీసుకురమ్మన్నా కూర్చున్న ఆసనం తీసుకుని వచ్చురు కానీ దేవతను కాస్తే ఏకరస ఆత్మ అన్నింటికి ఆయతనం, అది ఆధారం, అది విజ్ఞేయం. దాన్ని తెలుసుకోవాలి. అది ఉపదేశం చేశారు. అందువల్ల ఉపక్రమంలో ఉన్న ఆయతనత్వమును గౌణ సేతుత్వ హేతువుగా భావించి ప్రథమాత్మశుద్ధి వినపడటం వలన పరబ్రహ్మనే ఆయతనంగా భావించవలను. అక్కడ అస్య సేతు అన్నారు, ఇది మార్గము అన్నారు. ఆ సేతువు అన్న అర్థము, సేతువు అంటే ఆధారము ఆనకట్ట కాదు, అక్కడ గౌణార్థం చెప్పాలి. శత్రువ సేతువు దాటడానికి ఉపయోగపడేది ఏదింతో అది. అలాగే ఇక్కడ మళ్ళీ ఆత్మశబ్దాన్ని విన్నాం కనుక అది రమేశం జానత ఆత్మానం. ఈ ఆత్మశబ్దం బ్రహ్మ పరంగా చెప్పి అన్నిటికీ ఆధారము పరబ్రహ్మ అని ఈ ద్విభాజాయతనం స్వశబ్దార్థన సూత్రంలో చెప్పారు. ఇప్పుడు ముక్తోపసృప్యోపదేశాత్ ఇంకోటి ఏమిటి? ముక్త పురుషులు పొందేటువంటి స్థానం. దేని పొందుతారు? ప్రధానం కాదు, క్షీణ గర్భుడు కాదు, హిరణ్య గర్భుడు, వాడికే ముక్తి లేదు. ఎవడైనా బంధనం లేనివాడు బంధనం నిన్ను విముక్తి చేస్తాడు. వాడు కట్టుబడి ఉంటే నిన్నెక్కడి నుంచి కట్టుకుతాడు? అందుకని ముక్తోపసృప్య సూత్రార్థం కూడా ముక్తుడు కాదు, ముక్త పురుషులు పొందేటువంటి స్థానము ఏదైతే ఉందో అది పరమాత్మ. బ్రహ్మజ్ఞాని నామరూపం నుండి ముక్తుడై అజ్ఞానము దాని కార్యం నుండి విడివడి పరాత్పరమైన సర్వోత్కృష్ట దివ్య పురుషునితో ఏకీభవించును అని శృతివాక్యములో ముక్త పురుషులచే పరబ్రహ్మ పాప్యమని చెప్పబడినది. దేవతలకు భూమ్యాదులకు ఆధారము పరబ్రహ్మమే. ఇప్పుడు సూత్ర వివరణ. పరబ్రహ్మమే జిలోక భూమ్యాదులకు ఆయతనం. ఏలన్నా ముక్త పురుషులు ప్రాప్తి చెందినది ఆ పరబ్రహ్మమే అని ముక్తోపసృప్య అను పదం ద్వారా ఉపదేశించున్నా. ముక్తోపసృప్య పదమునకు ముక్తోపసృప్యత అని అర్థం. అవిద్య వలన దేహాదులందు ఆత్మబుద్ధి ఉండుట వలన దేహ పూజాదులందు రాగము, దేహాదుల అనాదరమైన ద్వేషము చూడబడుతుంది. అవిద్య నశించట వలన ఇప్పుడు రాగము ద్వేషము ఎందుకని? శరీరాభిమానం ఉంది కనుక. అది నశిస్తే రాగాదోషం ఉండే ముక్తులై జీవభూములకు ఆధార బ్రహ్మతో ఐక్యము అని అర్థము. తదా విద్వాన్ నామరూపాది ముక్త పరాత్పరం పురుషం ఉపైతి దివ్యం. ఆ ముక్త పురుషుడు నామరూపాన్ని వదిలిపెట్టేస్తాడు. నామరూపాలతో ఉన్న స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, అజ్ఞానం, కారణ శరీరం అన్నీ వదిలిపెట్టేస్తాడు. అది నామరూపాత్మక జగత్తుని వదిలిపెట్టేస్తాడు. ఈ శరీరం నామరూపాత్మకం, దీన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసేసి పరాత్పరం పురుషం ఉపైతి ఆ దివ్య పురుషుణ్ణి పరమాత్మని పొందుతాడు. తత్వవేత్త నామరూపాత్మ ప్రపంచము లేని వాడై సర్వోత్కృష్ట దివ్య పురుషుని పొందును అని ముండకోపనిషత్తులో ఉపదేశించింది. ప్రధానాలలో ముక్త పురుషుడు చేరునని ఏ శృతిలోనూ ఏ శాస్త్రంలోనూ ఉపదేశించలేదు. అందువల్ల దిలోకాదులకు ఆధారము ఆయతనము
పరబ్రహ్మమే. నానుమానం అతశబ్దాత్. అనుమానం అంటే ప్రధానం. నువ్వు నీ ఇంట్లో కూర్చునేదో రాశావు సాంఖ్యశాస్త్రం, అందులో ప్రధానం అని చెప్పావు. ఏ శాస్త్రంలో చెప్పారు, ఏ వేదంలో చెప్పారు ప్రధానమని? అందుకని నా అనుమానం ప్రధానం కాదు. అతశబ్ద, నా తత్శబ్దకి అతశబ్ద, అతశబ్ద ప్రయోగం ఉపయోగించారు కనుక సాంఖ్యుల ద్వారా పరిగెత్తిన ప్రధానము జిలోగానులకు ఆశ్రయం కానేరదు. యస్మిన్ ద్యోహు ప్రధానవాది శబ్దం లేదు. యస్మిన్ ద్యోహు అన్న శృతిలో, ఈ శృతిలో యస్మిన్ ద్యోహు పృథివీ అంతరిక్షం ఓతం మనః ప్రాణై చ సర్వై తమేవ ఏకం జానత ఆత్మానం అన్యో వాచా విముంచత అత అమృతస్య ఏష సేతుః అన్న వాక్యంలో నీ ప్రధానం ఎక్కడా వినిపించట్లేదు. అందుకని నెత్తి మీద పట్టేసి ఇంటికి పో. అనుమీయతే అనుమానం. సాంఖ్యులు కల్పన చేయ ప్రధానం ఇటుగా దుర్భాజాయతనము కానేరు వాళ్ళు చేసే ప్రధానం. ఎందుకనగా ఈ అచేతన ప్రధానం యొక్క ప్రతిపాదన చేసే శబ్దం లేనందువలన అతశబ్ద ఎస్ సర్వజ్ఞ సర్వ సామాన్యంగా విశేషముగా అన్యూ తెలిసినవాడు జడమునకు విపరీతమైన చైతన్యం ప్రతిపాదించే శబ్దములు గలవు. కనుక సాంఖ్యుల ద్వారా పరిగెత్తిన ప్రధానము జిలోకారులకు ఆశ్రయము కానేరదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.